నార్త్ వాళ్ళు చాలా ఇష్టంగా తినే రాజ్మా చావల్. మనం పప్పు, అన్నం ఎంత ఇష్టమని చెప్తామో వాళ్ళు కూడా రాజ్మా చావల్ అంత ఇష్టమని చెప్తూ ఉంటారు. సో, మనం కూడా అంత టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఈరోజు చూసేద్దాం. ఇది చాలా హెల్తీ కూడా, ఇంకా చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటది. సో, స్టార్ట్ చేసేద్దాం. కర్రీని ఎలా చేయాలి అనేది. రాజ్మాని నైటే ఓవర్‌నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ లేసిన తర్వాత ఒకసారి వాష్ చేసి పెట్టాను. చేసుకొని ఇక్కడ నేను కుక్కర్‌లో వేసుకుంటున్నాననమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. అలా కాకుండా ప్లెయిన్‌గా కూడా మనము బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. నేను కొంచెం అంటే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటాయి ఆ వాటర్ గూడా అని చెప్పి, సో, ఆ వాటర్ గూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 2, 3 లవంగాలు వేశాను. దాన్ని విజిల్స్ పెట్టేసుకోవాలి కుక్కర్‌లో. ఒక 4-5 విజిల్స్ పెట్టుకున్నారు. బాగా మెత్తగా ఉడకాలనమాట. ఇక్కడ నేను దాంట్లోకి కావాల్సిన ఆనియన్స్, టొమాటోస్ చాప్ చేసుకుంటున్నాను. పాపతో ఆడుకుంటూ, మాట్లాడుతూ నేను పని చేసేసుకుంటున్నాననమాట. సో, టొమాటోస్ ప్యూరీ చేసుకుంటే గ్రేవీగా బాగొస్తది. అలా కాకుండా టొమాటోస్ చాప్ చేసి అలాగే వేసుకోవడం కంటే మనము ప్యూరీ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటది. ఇక్కడైతే రాజ్మా ఉడికిపోయింది. ఇలా ఉడకాలనమాట. ఇలా నొక్కితే అంత మెత్తగా రావాలి. సో, ఆయిల్ గానీ, బటర్ గానీ వేసుకోవచ్చు. నేనిక్కడ ఆయిల్ వేశాను. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఒక్క ఇలాచీ ఏశాను. ఇంకా ఒక 2 బిర్యానీ ఆకు వేశాను. తర్వాత ఆనియన్ వేసి బాగా వేయిస్తున్నాననమాట. కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. వేసి ఇది కూడా బాగా వేగాలి. పచ్చివాసన అంతా పోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న ప్యూరీ. ఆ ప్యూరీ కూడా టొమాటోస్ మనం తీసుకునేవి పండువి రెడ్‌గా ఉండే టొమాటోస్ తీసుకుంటే కలర్ కూడా చాలా బావుంటది. ప్యూరీ కూడా బాగా వస్తదనమాట. సో, నేను అలాగా పండువి తీసుకున్నాను. కలర్ కూడా ఎంత అంటే మనం కారం ఏం యాడ్ చేయకుండానే ఇంత కలర్ కనిపిస్తుంది. సో, దీంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం మనము కారం ఎక్కువ తినే పనైతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గరం మసాలా నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా వేశాను. ఇదంతా బాగా వేయించుకోవాలనమాట. కొంచెం ఆయిల్ పైకొచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని ఆ వాటర్‌తో పాటే దీంట్లో వేసేసుకోవాలి. దీన్ని ఇంకొంచెం ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ ఉడకబెట్టేసుకున్నామంటే లాస్ట్‌లో కొంచెం బటర్ యాడ్ చేసుకున్నామంటే చాలు. ఈరోజు నేనైతే బటర్ ఏమి యాడ్ చేయట్లేదు. సో, ఇక్కడ నేను జీరా రైస్ చేస్తున్నాను. అదేమో నేను పక్క స్టవ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసాను. జీరా రైస్ ఏంటంటే ఈ రాజ్మాలోకి కొంచెం బావుంటది తినడానికి. ప్లెయిన్ రైస్ కంటే కూడా. కొంచెం ఘీ యాడ్ చేసి దాంట్లో ఒక్క స్పూన్ జీలకర్ర వేశాను. బిర్యానీ ఆకు వేశాను. అంతే. దాంట్లో సాల్ట్ వేయలేదు. ఏం వేయలేదు. జస్ట్ నార్మల్‌గా రైస్ పెట్టేసాననమాట. ఇక్కడ కొంచెం కొత్తిమీర తీసుకొని ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది 10 మినిట్స్‌లో. అయిపోయిందనమాట రాజ్మా. కానీ ఇది తినేటప్పుడు వేడి వేడిగా మనం తింటేనే అంత టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తదనమాట. ఇది కర్రీ అయితే రెడీ. నేను చరణ్‌కి లంచ్ బాక్స్ చేసిస్తున్నాను ఈరోజు. దాంట్లోకి ఈరోజు ఇది చేశాననమాట. జీరా రైస్ ఇంకా రాజ్మా కర్రీ. సో, జీరా రైస్ కూడా అయిపోయింది. ఇంకా రాజ్మా కర్రీ కూడా అయిపోయింది. దీంట్లోకి ఆనియన్ ఇంకా కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని తింటే ఓహ్ మై గాడ్! అంత బావుంటది. అంత టేస్టీగా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ. ఇంకా చాలా హెల్తీ కూడా రాజ్మా మనకు. సో, మనము ఎప్పుడు పప్పు తింటుంటాం కదా! ఇలాంటివి కూడా ట్రై చేస్తే బావుంటది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.